భారతీయ జనతా పార్టీ మీద అతిపెద్ద కోవర్ట్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. చంద్రబాబు గారు అమిత్ షాని కలిసి వచ్చారు. చంద్రబాబు గారు ఏమైనా చెప్పారా, అమిత్ షా ఏమైనా చెప్పారా, పవన్ కళ్యాణ్ ఏమైనా చెప్పారా? ఈ రోజు వరకు ఏంటో అర్థం కాక తలపట్టుకుంటూ మన రాధాకృష్ణ గారే బాధపడిపోతూ ఉండి బాధాకృష్ణ గారు అయిపోతుంటే, వాళ్ళ కుటుంబ ఆత్మ అయినటువంటి ఆయనే సఫర్ అవుతుంటే ఇక్కడ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషను? లేదు. కానీ ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్లో అకస్మాత్తుగా బ్రేకింగ్, 20 సీట్లలో భారతీయ జనతా పార్టీ రెడీ అయిపోతుంది, లిస్టుని కేంద్రానికి పంపించింది, బీజేపీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఇది పచ్చి హంబక్, పచ్చి ఫాల్స్. జాతీయ కార్యవర్గ సమావేశాలలో పొత్తుల గురించి ఎలాంటి నిర్ణయాలు ఉండవు. అక్కడ దేశవ్యాప్తంగా ఈ 2 రోజుల పాటు కూడా ట్రైన్ చేస్తారు. వాళ్ళ ప్రాంతాల్లో ఎలాగ పబ్లిక్లోకి వెళ్ళాలి, ఏమేమి టాపిక్స్ తీసుకుని వెళ్ళాలి అన్నటువంటిది. అంతే తప్పించి అన్ని రాష్ట్రాలను కూర్చోబెట్టుకుని ఆంధ్ర పొత్తుల గురించి మాట్లాడే వెర్రితనం భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, 20 ఏంటి, 175 స్థానాలకి లిస్టు తీసుకున్నారు వాళ్ళు. ఒక్కొక్క స్థానానికి 10 నుంచి 15 మంది పోటీ పడుతున్నారు వాళ్ళ పార్టీలోనే. 25 పార్లమెంట్ స్థానానికి ఒక్కొక్క దానికి 15 మంది పోటీ పడుతున్నారు వాళ్ళ పార్టీలోనే. ముందు అయ్యే ఉండగా 20 ఏంటి, 20 అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అడిగిందా, తెలుగుదేశం ఇస్తానందా? అది అయి ఉంటే కనుక ఈపాటికి తేలిపోయేది కదా. చంద్రబాబు గారి ముఖంలో కళ తగ్గి పవన్ కళ్యాణ్ గారు అలాగ స్తంభించిపోయి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు ఏం మాట్లాడకుండా ఉంటే ఇది బీజేపీలోని కోవర్టులు రాయించినటువంటి వార్త. ఎందుకు అంటే అక్కడ ఇప్పుడు అందరూ కూర్చుంటున్నారు కాబట్టి పెద్దల దగ్గర కొంత యాక్సెస్ ఉంటుంది కాబట్టి, సార్ ఇట్లా మా రాష్ట్రంలో వస్తుంది ఏంటి అని అడిగి సమాచారం తీసుకోవడం కోసం వేసిన ఎత్తుగడ. ఎందుకు అంటే వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు ఎంపీ సీట్లు కోరుకుంటున్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యే సీట్లు కోరుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, తెలుగుదేశం నుండి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే మాత్రమే తాము పోటీ చేస్తామని అధిష్టానానికి చెప్పడం ద్వారా, అంటే ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి చెప్పడం ద్వారా అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిడికి తలొగ్గి అమిత్ షా పొత్తు పెట్టేసుకుంటున్నాడని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు గారు వెళ్ళగానే ఇక్కడ టీవీ డిబేట్లో కూడా చెప్పేశారు. సీన్ కట్ చేస్తే అమిత్ షా మాట్లాడలేదు, చంద్రబాబు మాట్లాడాల. పొత్తు ఖరారు అయిపోతే ఈ పాటికి చెప్పేసి ఉండేవాళ్ళు కదా. ఆల్రెడీ జేడీఎస్, జేడీయూ, ఆర్ఎల్డీ గురించి చెప్పేశారు కదా. ఇది చెప్పలేదు అంటే, లేదా వాటికి సంబంధించి ఎన్ని సీట్లు ఇది కూడా ఉంది, దీని గురించి అయితే ఒక్క నేషనల్ మీడియా కూడా టచ్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు టీవీ ఛానళ్ళ ద్వారా ఈ వార్తలు రాయిపిచ్చి తద్వారా అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి అసలు అధిష్టానం ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు జరుగుతున్నటువంటి కోవర్ట్ ఆపరేషన్ తప్పించి మరేం లేదు.